హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనం లీచింగ్ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే లీచింగ్ ప్రక్రియకు సంబంధించి కిడ్నీ రోగుల మధ్యలో చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. కూరగాయలను లీచ్ చేయాలా వద్దా, దాని ప్రయోజనాలు మరియు దాని నష్టాలు. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాము. లీచింగ్ ప్రక్రియ అంటే ఏమిటి, మనం ఎందుకు చేస్తాం, ఏ రోగి దీన్ని చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చర్చించబోతున్నాము. కాబట్టి లీచింగ్ ప్రక్రియను అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. లీచింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? మనం కూరగాయలు, పండ్లు లేదా కాయధాన్యాలను నీటిలో నానబెట్టినప్పుడల్లా ఆ ప్రక్రియను లీచింగ్ ప్రాసెస్ అంటారు. సికెడి రోగులలో ఈ లీచింగ్ ప్రక్రియ ఎందుకు జరుగుతుంది, దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సికెడి రోగులలో మూత్రపిండాలు శరీరంలో పనిచేయనందున లీచింగ్ ప్రక్రియ సలహా ఇవ్వబడుతుంది. ఈ కారణంగా శరీరంలోని వస్తువులను నిర్వహించే వ్యవస్థ పనిచేయడం లేదు. అంటే ఇంకేదైనా తింటే శరీరం నుంచి ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయలేరు. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయి. మరియు అతిపెద్ద సమస్య పొటాషియంతో వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలో పొటాషియం బాగా పెరుగుతుంది. కాబట్టి రోగికి పొటాషియం కీలకంగా మారుతుంది. రోగి ప్రాణాలు కూడా పోతాయి. ఎందుకంటే పొటాషియం నార్మల్ వాల్యూస్లో ఉన్నప్పుడు మన కండరాలకు బలాన్ని ఇస్తుంది. కానీ పొటాషియం స్థాయి ఎక్కువగా పెరిగితే అది మన కండరాల్లో అలసటను కలిగిస్తుంది. ఇప్పుడు మీరు మీ కండరాలు, మీ చేతులు మరియు కాళ్ళు మాత్రమే ఉన్నాయని అనుకుంటారు. మీరు అలసిపోతే ఏమి జరుగుతుంది? మనం సోమరిగా మారిపోతాం, నిద్రపోతాం, పడుకుంటాం. అలా జరగదు. మన గుండె కూడా కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఇది ప్రతి సెకనుకు రక్తాన్ని పంచ్ చేయాలి. దానిలో సంకోచం ఉంది, విస్తరణ ఉంది. అలసటగా ఉంటే పని మానేస్తాడు. అప్పుడు రక్త ప్రసరణ ఆగిపోయి రోగి చనిపోతాడు. ఈ కారణంగా ఈ పొటాషియంను నియంత్రించడానికి కొన్నిసార్లు రోగిని లీచింగ్ ప్రక్రియ అని పిలుస్తారు. ఇప్పుడు లీచింగ్ ప్రక్రియలో మనం ఏమి చేస్తున్నాం? కూరగాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో 45 గంటల పాటు ఉంచాలి. ఇప్పుడు నీటిలోకి వెళ్లిన తర్వాత ఏమవుతుంది? నీరు కూరగాయలను తాకిన వెంటనే కూరగాయలలోని ఉప్పు లేదా విటమిన్లు మరియు ఖనిజాలు అన్నీ నీటిలోకి వెళతాయి. ప్రయోజనం ఏమిటి? పొటాషియంను నియంత్రించడానికి, తద్వారా రోగి శరీరంలో పొటాషియం పరిమాణం పెరగకుండా ఉంటుంది. కాబట్టి మేము లీచింగ్ ప్రక్రియను ఎందుకు సూచించామో మీరు అర్థం చేసుకున్నారు. మీరు ప్రయోజనాలను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దాని నష్టాలను చూడండి. మనం ఒక కూరగాయను లీచ్ చేసినప్పుడు పొటాషియంతో పాటు ఇతర విషయాలు కూడా పోతాయి. విటమిన్లు పోతాయి, మినరల్స్ పోతాయి. ఏది నీటిలో కరిగేదో అది ఆ కూరగాయల నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు మీకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆహారాన్ని తింటున్నారు, కానీ ఇందులో విటమిన్లు లేదా ఖనిజాలు ఉండవు. కాబట్టి పొటాషియంను నియంత్రించడానికి మన శరీరంలో విటమిన్లు మరియు ఖనిజాల పరిమాణాన్ని తగ్గించాము. దీనివల్ల శరీరం బలహీనపడుతుంది. శరీరం ఎంత బలహీనంగా ఉంటే మూత్రపిండాలు బలహీనపడతాయి. మరియు మూత్రపిండాలు బలహీనపడటంతో క్రియేటినిన్ కూడా పెరుగుతుంది. శరీరంలోని మిగిలిన అవయవాలు కూడా బలహీనపడతాయి. కాబట్టి లీచింగ్ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది షరతులతో కూడినది. ప్రతి రోగి దీనిని చేయవలసిన అవసరం లేదు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ప్రతి కూరగాయ, నెయ్యి, తినుబండారాలు తింటుంటే శరీరంలో ఏమీ జరగడం లేదు. శరీరంలోకి ఏమీ పోకపోతే శరీరం పనిచేయదు. రోగి చాలా త్వరగా బరువు తగ్గుతాడు. రోగి బలహీనపడతాడు. రక్తం ఏర్పడదు. శరీరంలో ప్రోటీన్ తగ్గుతుంది. కాళ్లలో నీరు నిండటం మొదలవుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు నిండటం మొదలవుతుంది. మరియు రోగి యొక్క సంక్లిష్టత పెరుగుతుంది. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే మీరు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏది తిన్నా అందులో ఉండే పొటాషియం పరిమాణం సహజసిద్ధంగా తక్కువగా ఉండాలి. మరియు చాలా సరళమైన నియమం ఉంది. ఇప్పుడు మీకు వివరించాలి. భూమి కింద ఉన్న ఏ కూరగాయ అయినా గోధుమ రంగులో ఉంటే వదిలేయాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. బంగాళాదుంప ఉన్నట్లే బీట్రూట్ ఉంది, అరబి ఉంది, జిమికండు ఉంది. ఈ కూరగాయలన్నీ గోధుమ రంగులో ఉంటాయి. అవి భూమికి గుణ ఉండాలి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ కూరగాయలను మీ ఆహారం నుండి తొలగించాలి. ఇప్పుడు మిగిలిపోయిన కూరగాయలు, క్యారెట్లు, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి మూలాల నుంచి వచ్చే కూరగాయలు అన్నీ గోధుమ రంగులో ఉండవు. మీరు వాటిని తినవచ్చు. అయితే వేర్లపై ఉండే కూరగాయలు, మొక్కలపై ఉండే కూరగాయలు, వంకాయ, బెండకాయ, నెయ్యి, ఊదారంగు, కాకరకాయ ఇలా ఏ కూరగాయలు చూసినా ఆ కూరగాయలన్నింటిలో పొటాషియం ఉంటుంది. ఇది తక్కువ మొత్తంలో ఉంటుంది లేదా మితంగా ఉంటుంది. మొత్తం ఈ అధిక మొత్తంలో ఉంది. ఎందుకంటే మట్టిలో పెరగడం వల్ల అందులో పొటాషియం పరిమాణం పెరుగుతోంది. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఇది నేలపై పెరుగుతోంది. దీనివల్ల దానిలో పొటాషియం పరిమాణం చాలా వరకు నియంత్రించబడుతుంది. మరియు మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు ఆకుపచ్చ కూరగాయల సాగు తయారు చేయవలసిన అవసరం లేదు. వాటి చట్నీలు తయారు చేయనవసరం లేదు.
ఇలా చేస్తే పొటాషియం పెరిగే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీ పొటాషియం పరిమాణం పెరుగుతుంటే మొదట మీరు రాక్ ఉప్పు తినకూడదు. మార్కెట్లో బీపీని నియంత్రించే టాటా లైట్ సాల్ట్ వచ్చినా ఇంకేదైనా ఉప్పు వచ్చినా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని ప్యాకింగ్ ను జాగ్రత్తగా చదివితే అందులో 15 పొటాషియం క్లోరైడ్ ను కలుపుతారు. ఈ కారణంగా ఈ ఉప్పును కూడా వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది సాధారణ ఉప్పు, మీరు దీన్ని తీసుకోవాలి. మీరు గుర్తుంచుకోవలసిన మూడవ విషయం ఏమిటంటే మీరు బెల్లం తినకూడదు. ఎందుకంటే బెల్లం అంటే ఏంటి? ఈ చెరకు నుండి ఉంది. చెరకు తీసుకుని చెరకు రసం తీసి రసం వండి అంత చిన్న బెల్లం తయారు చేశాం. అంటే ఇంత చిన్న బెల్లంలో ఇన్ని చెరకు పొటాషియం ఉంటుంది. ఈ కారణంగా కొద్దిగా బెల్లం తింటే మన పొటాషియం స్థాయి బాగా పెరుగుతుంది. ఈ విషయాలను వదిలేస్తే మన పొటాషియం ఎక్కువ కాలం నియంత్రణలో ఉంటుంది. కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కొబ్బరి, అరటి, అవొకాడో, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి. మీ తెరపైకి వచ్చే ఈ పండ్లను మీరు పూర్తిగా నివారించాలి. ఎందుకంటే వాటిలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ విషయాలను వదిలేస్తే పొటాషియం మితమైన మొత్తంలో లేదా అన్నింటిలో తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ శరీరంలో పొటాషియం పెరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది సాధారణ పరిమితిని మించదు. ఇప్పుడు మీరు లీచింగ్ లేకుండా మొత్తం భోజనం తింటున్నప్పుడు మీ శరీరంలో ఎటువంటి బలహీనత లేదని మీరు చూస్తారు. ఆహారంలో రుచి కూడా ఉంటుంది. దీనివల్ల రోగి శరీరం బాగా పనిచేస్తుంది. అంటే పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉన్న చోట లీచింగ్ ప్రక్రియను అదే రోగికి చెబుతారు. శరీరంలో తగినంత పొటాషియం ఉన్న రోగులు లీచింగ్ తర్వాత కూరగాయలు తినకూడదు. ఇప్పుడు లీచింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. ఒకసారి వివరిద్దాం. కాబట్టి మీరు ఏదైనా కూరగాయను లీచ్ చేయాల్సి వస్తే లేదా మీరు ఏదైనా లీచ్ చేయాల్సి వస్తే కూరగాయలు పెద్దవిగా ఉంటే 1 అంగుళం చొప్పున చిన్న ముక్కలుగా కట్ చేయండి. దాన్ని నీటిలో నానబెట్టి ఉంచాలి. అప్పటి పూర్తవుతుంది. తయారు చేయండి. నీళ్లు చల్లారనివ్వాలి. అది పనిచేస్తుంది. అందరూ ఏం చేస్తారు? ముందుగా నీటిలో మరిగిస్తారు. ఆ తర్వాత మళ్లీ చేస్తారు. చేయవద్దు. ఎందుకంటే దీన్ని పూర్తిగా ఉడకబెడితే పొటాషియం మొత్తం బయటకు రాదు. ఎందుకంటే మీరు కట్ చేయలేదు. కత్తిరించడం ఒక ముఖ్యమైన ప్రక్రియ. మరియు ప్రతి కూరగాయను లీచ్ చేయడం వల్ల పొటాషియం తగ్గుతుందని కాదు. బంగాళదుంప మాదిరిగా ఈ కుడివైపు మీరు చర్మాన్ని తొలగించారు. అది అలా కాదు. ముందుగా బంగాళదుంపను చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని నీళ్లలో వదిలేయాలి. అది లీచింగ్. మీరు బంగాళాదుంపలు వంటి కూరగాయలను ఉడకబెడితే దానిని లీచింగ్ అని పిలవరు. దీన్నే బాయిలింగ్ అంటారు. కాబట్టి ఈ వీడియో నుండి లీచింగ్ ప్రక్రియను మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఆ చేయడానికి కారణాలు ఏంటి? ప్రయోజనాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? మీరు అన్నీ అర్థం చేసుకుని ఉంటారు. అయినా మీ మనసులో ఏవైనా సందేహాలుంటే ఏదైనా అడగాలనుకుంటే తప్పు చేసే ముందు అడగండి. మేము మీకు పూర్తిగా సహాయం చేస్తాము. నేను కూడా అందుబాటులో ఉన్నాను. మరియు ఈ మూత్రపిండాల వ్యాధితో పోరాడడానికి మీకు సహాయపడుతుంది. దీనితో నేను వీడియోలో ముందుకెళ్తాను. తప్పక వీడియోలో కలుద్దాం.